బంగ్లాదేశ్లో ఎన్నికలు ముగిస్తాయి. షేక్ హసీనా భవితవ్యం ఏమిటి అనే ప్రశ్న ముందుకొస్తుంది. బిఎన్పి విజయం సాధించింది. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఈ ఎన్నిక చెల్లదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, చట్ట విరుద్ధమని, అప్రజాస్వామికమని షేక్ హసీనా వ్యాఖ్యానించింది. కానీ అంతర్జాతీయ పరిశీలకులు, గ్లోబల్ కమ్యూనిటీ, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ షేక్ హసీనా వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలే. ఓవరాల్గా కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినా బంగ్లాదేశ్ ఎన్నికల్ని ధృవీకరిస్తున్నాయి, అంగీకరిస్తున్నది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. పెద్దగా ఆరోపణలు లేవు. ఈవెన్ భారతదేశం కూడా ఈ ఎన్నికలపై ఏమీ కామెంట్ చేయలేదు. పైగా మన ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ను అభినందించారు కూడా. అయితే ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ను పాల్గొనలేకపోయింది. కారణం ఏంటంటే అవామీ లీగ్ రిజిస్ట్రేషన్ను యూనస్ ప్రభుత్వం రద్దు చేసింది. అందువల్ల షేక్ హసీనా ఆ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి షేక్ హసీనా మద్దతుదారులు ఎటువైపు ఉన్నారు అనే ప్రశ్న ముందుకు వస్తుంది. నిజంగానే అవామీ లీగ్కి బలం ఉందా లేదా, షేక్ హసీనాకు బలం ఉందా లేదా అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. చాలా సంక్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే నియర్లీ 60% ఓటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. అంటే వైడ్ స్ప్రెడ్ బాయ్కాట్ ఆఫ్ ఎలక్షన్స్ కనిపించలేదు. 60% మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొనడం సిగ్నిఫికెంట్. అయితే అదే సమయంలో కొంతమంది పరిశీలకుల వాదన ఏంటంటే 2008లో బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అపోజిషన్ పాల్గొనలేదు, బాయ్కాట్ చేసింది. అందువల్ల 2008 ఎలక్షన్సే రీజనబుల్లీ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగిన ఎన్నికలుగా భావిస్తారు. ఆ 2008 ఎలక్షన్స్లో బంగ్లాదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ 87. దాంతో పోలిస్తే ఇప్పుడు 60% ఓటింగ్ జరిగింది. అలాగే మీకు షేక్ హసీనా సొంత జిల్లా, ఆమె సొంత నియోజకవర్గం ఉన్న గోపాల్గంజ్లో అయితే 40% ఓటింగ్లో పాల్గొన్నారు. అంటే క్లియర్గా షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ నిషేధించబడినప్పటికీ కూడా సిగ్నిఫికెంట్ అట్లీస్ట్ ఒక 15-20% కోర్ సపోర్ట్ బేస్ ఇప్పటికీ కూడా షేక్ హసీనా, అవామీ లీగ్ ఉంది. వీరు ఎన్నికలకు దూరంగా ఉన్నారు అనే ఒక పాసిబిలిటీని మనం కాదలేం. ఇక అవామీ లీగ్ సపోర్టర్స్ కూడా ఈ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొని ఉండాలి కూడా. అవామీ లీగ్ ఫీల్డ్లో లేకపోయినా వాళ్ళు ఓటింగ్లో పాల్గొని ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకు మైనారిటీ ఓటర్స్, హిందూస్, బుద్ధిస్ట్, అవామీ లీగ్ సపోర్టర్స్, వారు ఈ ఎన్నికల్లో ఈవెన్ 2 హిందూ ఎంపీలు గెలిచారు. అది కూడా ముస్లిం మెజారిటీ ఏరియాలో బిఎన్పి అభ్యర్థులుగా గెలిచారు. బుద్ధిస్ట్ ఎంపీస్ కూడా గెలిచారు. ఎందుకంటే మైనారిటీస్కు అవామీ లీగ్ ఉంటే ఆప్షన్ అవామీ లీగ్ అవుతుంది. అది సెక్యులర్ పార్టీ, లిబరల్ మోడరేట్ పార్టీ కనుక. కానీ అవామీ లీగ్ లేకుండా పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వర్సెస్ జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ నేతృత్వంలోని ఇస్లామిస్టుల కూటమి. ఈ రెండింటి మధ్య ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు అవామీ లీగ్ కోర్ సపోర్టర్స్ ఓటింగ్లో పాల్గొనకపోయినా అవామీ లీగ్ ఓటర్స్, ఒకవేళ అవామీ లీగ్ షేక్ హసీనా ఫీల్డ్లో ఉంటే ఓటు వేసేవారు ఈ ఉన్నంతలో బెటర్ చాయిస్గా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి ఓటు వేసినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్లో ఒపీనియన్ పోల్స్ చివరి వరకు కూడా ట్రెండ్స్ ఏం చెప్పాయంటే బిఎన్పికి జమాతీ ఇస్లామీ నాయకత్వం ఇస్లామిస్ట్ అలయన్స్కు మధ్య చాలా గట్టి పోటీ ఉంటుంది, నువ్వా నేనా అనే రీతిలో అనుకున్నారు. కానీ అలాంటి పోటీ జరగలేదు. ఏదో ఎవరో అనుకోవడం కాదు, ఇంక్లూడింగ్ అమెరికన్ డిప్లొమాట్లు కూడా వెళ్ళి జమాత్ లీడర్లను కలిశారు. ఇండియన్ డిప్లొమాట్ కూడా జమాత్ లీడర్ షఫీకుర్ రహమాన్ కలిశారు. అంటే ఎవ్రీబడి వాజ్ ఎక్స్పెక్టింగ్ వెరీ క్లోజ్ ఫైట్. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి జమాత్ ఇస్లామీ నాయకత్వంలోని ఇస్లామిస్ట్ కూటమికి మధ్య వెరీ న్యారో కంటెస్ట్ ఉంటుంది అనుకున్నారు. వాస్తవంగా అవామీ లీగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఈ 2 పార్టీలు కలిసే ఎన్నికలు పోటీ చేశాయి, మిత్రపక్షాలకు కూడా. కానీ రిజల్ట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. 212 సీట్స్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి వచ్చాయి 299లో. 70 సీట్స్ మాత్రమే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకత్వంలో ఇస్లామిస్ట్ కూటమికి వచ్చింది. వాస్తవంగా షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా వెల్లువలో జమాత్ ఇస్లామీ బలపడినట్టుగా కనిపించింది. ఎందుకంటే దట్ వాజ్ మోర్ ఆర్గనైజ్డ్ ఫోర్స్. ఎందుకంటే అప్పటికి ఖాలిదాజీ ఆరోగ్యం బాగాలేదు, తారిక్ రెహమాన్ ప్రవాస జీవితం లండన్లో ఉన్నాడు.
అందువల్ల ప్రజల యాంటీ షేక్ హసీనా ప్రొటెస్ట్లో అందరూ పాల్గొన్న రిలేటివ్లీ మోర్ ఆర్గనైజ్డ్ గ్రూప్ జమాతీ ఇస్లామీ. దానికి తోడు ఈ ఉద్యమంలో పాల్గొన్న స్టూడెంట్ లీడర్షిప్ వాళ్ళు నేషనల్ సిటిజన్ పార్టీగా ఫామ్ అయి జమాత్ ఇస్లాం బంగ్లాదేశ్తోనే సంబంధాలు కలిగి ఉన్నారు. మహమ్మద్ యూనస్ కూడా ఇంటరిమ్ అడ్మినిస్ట్రేటర్ కూడా జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్పై నిషేధాన్ని ఎత్తివేసి ఆ ఇస్లామిస్ట్ అలియన్స్కి అనుకూలంగా ఉన్నారు. ఇలా ఉన్నా కూడా బిఎన్పి భారీ విజయం సాధించింది అంటే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్. అవామీ లీగ్ ఫీల్డ్లో ఉంటే అవామీ లీగ్ ఓటు వేసేవారు కూడా ఉన్న ఛాయిస్ల్లో జమాత్ను దూరంగా పెట్టాలి కనుక బిఎన్పి వెనకాల ఓటు వేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇది గమనించే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చాలా సెక్యులర్ మోడరేట్ వాయిస్ వినిపించింది. ఎక్కడ ఎన్నికల సమయంలో భారత వ్యతిరేక ప్రచారము చేయలేదు. మతం వ్యక్తిగతము, రాజ్యం అందరిది అంటూ తారిక్ రెహమాన్ సెక్యులర్ వాయిస్ వినిపించాడు. ఈవెన్ హిందూ బుద్ధిస్ట్ క్యాండిడేట్లను కూడా ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీలో నిలబెట్టాడు. సో రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన ఫాలో అవుతామని, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని, ఇలా ఎకనామిక్ జస్టిస్ ఇస్తామని చాలా మోడరేట్ బంగ్లాదేశ్ను ప్రపోజ్ చేశారు. అటు ఇండియాకు పాకిస్తాన్కు ఈక్విడిస్టెంట్గా ఉంటాం, సమదూరం పాటిస్తామని ఇలాంటి హామీలను ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తుంటే క్లియర్గా అవామీ లీగ్ సపోర్టర్స్ కూడా చాలామంది బిఎన్పికి ఓటు వేసి ఉండాలి. కానీ ఎన్నికల తర్వాత ఏంటి అవామీ లీగ్ ఫ్యూచర్, షేక్ హసీనా ఫ్యూచర్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే షేక్ హసీనా పైన బంగ్లాదేశ్లో మరణశిక్ష ఉంది. క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ, మానవాళికి వ్యతిరేకంగా నేరాలు చేసిన ఆరోపణ ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్కు పోటీ ఉంటే మోడరేట్ సెక్యులర్ మైనారిటీ ఓటర్లంతా బిఎన్పి కొట్టేస్తారు. ఇప్పుడు అవామీ లీగ్ని కనుక తీసుకొచ్చి తెచ్చిపెట్టుకుంటే, షేక్ హసీనాను కనుక రప్పిస్తే బిఎన్పి తనంతట తానగానే తన ప్రధాన ప్రత్యర్థి అయిన అవామీ లీగ్ను పొలిటికల్ స్పేస్లో ప్రవేశపెట్టినట్టుంటుంది. ఆ పని బిఎన్పి ఎందుకు చేస్తుంది? ఎందుకంటే తనకు పోటీగా అవామీ లీగ్ను తెచ్చుకునే పని తారిక్ రెహమాన్ కూడా చేయకపోవచ్చు. అందులో అవామీ లీగ్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీల మధ్య దశాబ్దాల వైరం, షేక్ హసీనా బేగం ఖాలిదా జియాల మధ్య దశాబ్దాల వైరం. ఖాలిదా జియాను జైల్లో పెట్టింది షేక్ హసీనా, అలాగే ఆ తర్వాత హౌస్ అరెస్ట్ చేసింది. తారిక్ రెహమాన్ పై కూడా అనేక కేసులు పెట్టింది. అందువల్ల బిఎన్పి అవామీ లీగ్ ఏం మిత్రపక్షాలకు కాదు. సో అందువల్ల బిఎన్పి అవామీ లీగ్ను యాక్సెప్ట్ చేసే అవకాశమే లేదు, షేక్ హసీనాను రప్పించే అవకాశమే లేదు. అందువల్ల అవామీ లీగ్ ఫ్యూచర్ ఏంటి, బంగ్లాదేశ్ రాజకీయాల్లో మళ్ళీ అవామీ లీగ్ అవకాశం ఉంటుందా అనేది ఇప్పటికిప్పుడు తేలే ప్రశ్న కాదు. బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలు ఏ రకంగా సంభవిస్తాయి అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో బట్ డెఫినెట్గా షేక్ హసీనాకు ఒక పాజిటివ్ అంశం ఏంటంటే జమాత్ ఓడిపోవడము, రెండవ పాజిటివ్ అంశం ఏంటంటే ఇప్పటికీ ఒక 15-20% ఓట్ బేస్ రిటైన్ అవ్వడము, సిగ్నిఫికెంట్గా ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉండడం. కానీ అదే సమయంలో షేక్ హసీనాకున్న ఛాలెంజ్ ఏంటి అంటే తన ప్రధాన ప్రత్యర్థి అయిన ఖాలిదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ నాయకత్వంలో అధికారాన్ని చేపట్టడము, బంగ్లాదేశ్ సమాజంలో షేక్ హసీనా పట్లున్న తీవ్ర వ్యతిరేకత రీత్యా షేక్ హసీనా పట్ల ఏ మేరకు మోడరేట్గా తారిక్ రెహమాన్ ఉన్నా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల తనకు రాజకీయంగా నష్టమే కాదు, ప్రజల నిరసనకు కూడా వ్యక్తం చేస్తుంది. కనుక ఇంత తొందరగా షేక్ హసీనా పట్ల కాస్త మోడరేట్గా తారిక్ రెహమాన్ ఉండే అవకాశమే లేదు. అందువల్ల షేక్ హసీనా ఫ్యూచర్ స్టిల్ క్వశ్చన్ మార్క్ అనే మిగిలింది.